జీవితానికి సరిపడా ఇప్పుడే మాట్లాడేస్తున్నారు. వదినా, అన్నయ్య వస్తున్నారా? ఇంకో గంటలో వచ్చేస్తారు చూడు. లేదు నాన్న, నీకేం కాదు. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు బ్రతుకుతావురా. ఊరుకో అమ్మా. మీరు బిడ్డల్ని కనగలరు కానీ మా తలరాతల్ని కనలేరు కదా. లేదు నాన్న, నీకేమీ కాదు. ఈ డాక్టర్లందరూ ఇటువంటి ఆపరేషన్స్ చేయడంలో అనుభవం ఉన్నవాళ్ళు. ఖచ్చితంగా నిన్ను కాపాడతారు. అలా జరిగితే సరే, కాకపోతే మాత్రం మళ్ళీ జన్మలో కూడా నీ కొడుగ్గానే పుట్టే అవకాశం ఇవ్వమ్మా. ఈ జన్మలో నిన్ను డిసప్పాయింట్ చేసినట్టు మళ్ళీ జన్మలో చేయను. అమ్మా, అమ్మ ప్రేమేంటో తెలియకుండానే చాలా కాలం గడిచిపోయింది. అమ్మ ప్రేమ విలువ తెలిసేసరికి జీవితం ముగిసిపోతుంది. అమ్మా, నువ్వు ధైర్యంగా ఉంటేనే నేను ఆపరేషన్కి వెళ్తాను. ఇంకా ఎంత ధైర్యంగా ఉండనురా. ఆస్తి కోసం అయిన వాళ్లే శత్రువులైనప్పుడు ధైర్యంగానే ఉన్నాను. కంటికి కనిపించని శత్రువులు యుద్ధం ప్రకటించినప్పుడు ధైర్యంగానే ఉన్నాను. చివరికి ఒక్కగానొక్క బిడ్డ పిచ్చివాడైనప్పుడు ధైర్యంగానే ఉన్నాను. కానీ ఇప్పుడు అమ్మా, నువ్వేడిస్తే నేను ఆపరేషన్కి వెళ్ళలేను. నాకేం కాదని నువ్వే చెప్తున్నావుగా. అవును వంశీ, నీకేం కాదు. మనిద్దరం హ్యాపీగా ఇంటికి వెళతాం. వంశీ, మా కోసం కాదురా, నీ భార్య కోసం, నీ బిడ్డ కోసమైనా నువ్వు బ్రతుకుతావు. అలాగే జరగాలని కోరుకుందాం అమ్మా. కానీ డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి చూస్తే బతికే అవకాశం 50-50. వాళ్ళెవర్రా చెప్పడానికి? నేను చెప్తున్నాను. శ్రీమాన్ యార్లగడ్డ వంశానికి కోడలైన రత్నప్రభని చెప్తున్నాను. నీకేం కాదు. నిన్ను నేను క్షేమంగా ఇంటికి తీసుకెళ్తాను.
స్వామి, నా అల్లుడికి సర్జరీ జరిగి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. నా కూతురు అల్లుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి స్వామి. నా ఆయుష్ కూడా పోసుకుని నా అల్లుడు చిరంజీవిగా తిరిగి రావాలని ఆశీర్వదించండి స్వామి. అమ్మా ప్లీజ్ నువ్వేడవకమ్మా. నువ్వేడిస్తే నేను ఆపరేషన్కి వెళ్ళలేనమ్మా. అమ్మా నేను ఇప్పుడు ఆపరేషన్కి వెళ్తున్నాను. నాకేమైనా అయితే అలా మాట్లాడకు నాన్న. నీకేం కాదు. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ఒకవేళ కాకపోతే నేను చనిపోతే అప్పుడు అప్పుడు కృష్ణవేణి పరిస్థితి ఏంటమ్మా? అమ్మా అరవిందు అలవేణి సంతోషంగా ఉంటారు. నాన్న మీరు లైఫ్లో చాలా చూసేశారు. కానీ కృష్ణవేణి గురించి ఒక్కసారి ఆలోచించు. నేను పిచ్చివాడిగా ఉన్నప్పుడు తను నన్ను పెళ్లి చేసుకుంది. నేను పెట్టిన కష్టాలన్నీ ఓర్పుగా భరించింది. చావు బతుకులు చూసింది. నా కోసం, మన కుటుంబం కోసం లెక్కలేనన్ని త్యాగాలు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే తను మన కోసం సర్వస్వాన్ని దారపోసింది. అలాంటి కృష్ణవేణికి చివరికి నేనిచ్చే ప్రతిఫలం వైదవ్యం. అందుకే చివరిసారిగా నీతో నా మనసులో ఉన్న ఒక మాట చెప్పాలనుకుంటున్నానమ్మా. ఆ మాట చెప్పడానికి ముందు నువ్వు నేను చెప్పింది చేస్తానని నాకు మాట ఇవ్వాలి. నీకేం కాదురా. ఏదో జరుగుతుందని నువ్వు ఊహించుకోవద్దు నాన్న. ముందు నేను చెప్పింది నువ్వు చెయ్యమ్మా. సరే. ఉరి శిక్ష పడ్డ ఖైదీకి చివరి కోరిక ఏంటని అడిగి తీరుస్తారు. అలాగే నా చివరి కోరిక నువ్వు నెరవేర్చాలమ్మా. నేను చనిపోతే కృష్ణవేణి వైదవ్యంతో ఒంటరిగా మిగిలిపోకూడదు. తను మీ కోడలు కాదు, కూతురుగా భావించి మంచి అబ్బాయిని చూసి మళ్ళీ పెళ్లి చేయాలమ్మా. నేను తన జీవితం నుంచి పక్కకు వెళ్ళిపోతే ఇంకొకరెవరో ఒకరు తన జీవితంలోకి ఖచ్చితంగా వస్తారు. ఆ క్షణాలు వచ్చినప్పుడు మీరు కృష్ణవేణికి పెళ్లి చేయాలమ్మా. వంశీ, ఇంకా చాలరా, ఇంకా ఆపు. నేను చెప్పింది చేస్తానని మాట ఇవ్వమ్మా. నువ్వు అలా మాటిస్తేనే నేను ఆపరేషన్కి వెళ్తాను.
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా విశ్వన్మన్నోతిపస్య దశాదనం హనుమస్య రామలక్ష్మణవర్ధత్రిగుణసమర్వాసమేత శ్రీరామచంద్రమూర్తినే నమో నమః. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. అమ్మా కృష్ణవేణి, నువ్వు నిండు నూరేళ్లు సుమంగళిగా ఉండాలి తల్లి.
తండ్రి, జీవితంలో నేను నిన్నింకేమీ కోరను. నా బిడ్డని బ్రతికించు. నాన్న వంశీ, ఎలా ఉన్నావురా? ఈరోజు ఆపరేషన్ అని మీ అమ్మ చెప్పింది. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు. హలో రత్న, ఇప్పుడు వంశీకి ఎలా ఉంది? రత్న, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఆపరేషన్ మొదలు పెట్టారు. బయటే ఉన్నాను సృజన్. కంగారు పడకు రత్న. ఆ డాక్టర్స్ అందరూ ఎక్స్పర్ట్స్. మన వంశీకి ఏమీ కాదు. ఏమో సృజన్, చెట్టంత కొడుకు చేజారిపోతాడేమోనని భయంగా ఉంది. వాడే లేకపోయాక తర్వాత మన బ్రతుకులకి అర్థమే ఉంటుంది. ఏం చెయ్యాలో ఎవరిని అడగాలో కూడా తెలియడం లేదు సృజన్. ఏమీ కాదు రత్న, నువ్వు కంగారు పడకు. భగవంతుడున్నాడు. ఎక్కడున్నాడు సృజన్? ఉంటే బ్రతకాలని తాపత్రయపడే నా బిడ్డ కళ్ళలో ఆర్తిని చూడడా? బిడ్డని కాపాడుకోలేక తల్లడిల్లిపోతున్నా మన గుండెల్లో తడిని గుర్తించడా? రత్న, ప్లీజ్ కంట్రోల్. వంశీకి ఏమీ కాదు. ఎంతో మందికి ఎంతో సహాయం చేశాం. మనకు అన్యాయం జరగదు. దేన్నైతే బుద్ధిబలంతో ధనబలంతో గెలవలేమో దాన్నే ఆపద అంటారు. దాన్ని గెలవడానికి దైవబలం కావాలి. నమ్ముదాం. భగవంతుడు ఉన్నాడని నమ్ముదాం. ఈ ఆపదని ఆయనే గట్టెక్కిస్తాడు. సృజన్, ఆపరేషన్ సవ్యంగా జరిగి మన బిడ్డ మనకి దక్కితే చాలు. ఈ ఆస్తులన్నీ పోయినా పర్వాలేదు. రత్న, ధైర్యం కోల్పోకు. వంశీకి ఏమీ కాదు. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. మీరిద్దరూ క్షేమంగా వస్తారు. ఓకే సృజన్, ఆపరేషన్ అయ్యాక ఫోన్ చేస్తాను.
దేవుడా, నా కొడుకేం కాకూడదు, వాడు క్షేమంగా ఉండాలి. డాక్టర్, వంశీ ఎలా ఉన్నాడు? ప్లీజ్ డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉందో చెప్పండి. డాక్టర్, డాక్టర్, వంశీ, వంశీ, వంశీ.